డాన్ మీడియాకు స్వాగతం. మద్యం రేట్ల పెంపకంపై మద్యం ప్రియుల నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను వైన్ షాప్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆరుగొలను వైన్ షాప్లో క్వార్టర్కు 10 రూపాయలు ఎక్కువ తీసుకోవడంతో మొదలైన వివాదం. క్వార్టర్కు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారని, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎక్కడ ఇలా తీసుకోవడం లేదని, ఇక్కడే ఆరుగురు షాపులో ఎందుకు తీసుకుంటున్నారని మందు బాబులు ప్రశ్నించడంతో, నచ్చితే కొనుక్కోండి లేదంటే మానేయండి అని చెప్పిన ఆరుగొలను వైన్స్ షాప్ సిబ్బంది. ఆరుగొలను వైన్స్ షాప్ సిబ్బంది మాటలకు, సుమారు 100 పైగా మందు బాబులు షాప్ మూసే వరకు కదిలేది లేదని కరాఖండిగా చెప్పడంతో, షాప్ మూసివేసిన ఆరుగొలను వైన్స్ షాప్ సిబ్బంది. పైగా వైన్ షాప్ యాజమాన్యం మద్యం ప్రియులను మీరు ఇలా చేస్తే మా షాపులో రోజుకి లక్షల టర్నోవర్ ఉంటుంది. మీరు దోచుకు వెళ్లారని కేసు పెడతామని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో నాణ్యమైన మద్యాన్ని ఇస్తానని, ఎంఆర్పీ రేట్లకే అమ్ముతామని, ఆ హామీని తుంగలోకి తొక్కి ఇలా చేయడం కరెక్ట్ కాదని, మందుబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుగ చేసుకుని, నాణ్యమైన మద్యాన్ని ఇవ్వాలని, ఎంఆర్పీ రేట్లకే మద్యాన్ని అమ్మాలని, లేదంటే ఉద్యమానికి సైతం వెనుకాడబోమని హెచ్చరించారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.